ఏంటి హుసేన్ గారు? నమస్తే సార్. మామిడికాయల బిజినెస్ అయిపోయిందా? 2 డజన్లు అమ్మాము సార్. 1 డజన్ ఆగిపోయినాయి. ఇంకా భోజనానికి ఎందుకు వెళ్ళాలి అని ఆ డజన్ కాయలు తినేసాను సార్. తినేసారు డజను? కడుపులో రుచిగా ఉన్నాయని తిన్నాను. నీరసం అయిపోయింది సార్. కడుపులో గొడగొడ ఉంటది కదండి? గొడబడ ఉంది సార్. వెళ్ళలేక నీరసం ఉండి ఇక్కడ కూర్చున్నానండి. ఏంటి చెరువులో దిగి ఎక్కడమైనా పని? మరి ఏం చేస్తాం, రుచిగా ఉందని తింటే అలాగే ఉంటుంది కదా సార్. మరి ఎండలు తగ్గితే ఇంకా కాయ రుచితనం బాగుంటుందండి. అదేంటండి దిగితే పైకి వెళ్తున్నారండి? కడుపులో గొడుగుడుగా ఉన్నప్పుడు తప్పదు కదా సార్. చేపలు పట్టుకోపోయారా? చేపలు పట్టుకుందామని ఉన్నా కానీ డబ్బులు లేవు సార్. ఎవరైనా 2000 ఇస్తే పెట్టుబడి గేలం కొని లైన్లో పడతానండి. 10 రూపాయలు టైం దారం, 10 రూపాయలు ముందుకు పెడితే పడతాయి. యాగం అండి. దానికి పెద్ద ముళ్ళు ఉండాలి. ప్లాస్టిక్ చేపలు ఉంటాయి చూసారా, దానికి ఎర వేసి పడదామని ఉంది సార్ ప్లానింగ్. దాన్ని పడమంటారా? రాక్షసి చేపలు కూడా ఉన్నాయి. రాక్షసి చేపలు తినకూడదు కదండి. మనం రాక్షసి లాగా మామిడి తెస్తాం సార్. అంతేనా? మీ ఆవిడ ఫోన్ చేసింది? ఆ బొడ్డోడు, మా అబ్బాయి బొడ్డోడు తీసుకెళ్ళాడు పనిలో పెడతానికి. వాళ్ళ చుట్టాలు ఇవరే పోయారంట. వాళ్ళ దరిద్రానికి ఫోన్ చేసి చెప్పా మస్తాన్ గారికి, ఏమండి ఆ బొడ్డోడిని పంపించేయండి అని. మరి జీతం ఇస్తాడా? ఏముందా, పాట జీతంగా 100-150 ఇచ్చి పంపిమన్నాను. అదేలే, అంతేగా మరి. ఆ టాలెంట్ చూడాలిగా. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడంటే మంచి టాలెంట్ కలవాడు. వాడికి ఇస్తారు ఎక్కడికి వెళ్ళా. ఎవడికి ఎంత శాలరీ? మా ఆవిడకి ఎంత సార్? 400. ఎవరైనా 500 ఇస్తే అది జంప్ చేసేస్తా. 500 ఇస్తారంటారా? 500 ఆయన్ని అడగపోయారు 500 ఇమ్మని. ఆయన 500 అడిగితే బాగోదుగా. ఆయనే నోట్లో రావాలి ఇస్తానని. వేరే చోట పెట్టేస్తే అనుకోండి, కుర్రోడు వాల్యుయేషన్ పెరుగుద్ది, కెపాసిటీ పెరుగుద్ది. ఎంతకీ ఓటు ఉందా మనకి? నాకు ఓటు ఉంది సార్. ఎవరికి వేస్తున్నారు? అవి చెప్పకూడదు కదా సార్. 10,000 అంటగా ఓటుకి. అసలు నీ డబ్బులు తీసుకోండి సార్. తప్పు సార్. అలా ఓటు అలా అమ్ముకోకూడదు. రూపాయి ప్రకారం ఓటు వేయాలి సార్. రూపాయి చూడదు నిద్ర పట్టదు కదా నీకు? ఏమంటే ఎప్పుడో వాళ్ళు ఇస్తారని మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనం వాళ్ళతో పని ఉందనుకోండి, అప్పుడు డబ్బులు తెంగాకొని హీనం చేస్తారు సార్. అవసరమా సార్ అది? అసలు నీకు ఓటే లేదంటున్నారు. 4 సార్లుగా ఇట్లేదంట. ఓటు లేదండి, ఓటు ఉంది. అంటే స్లిప్లు మా ఇంటికి వస్తాయి. ఆ స్లిప్లు తీసుకెళ్ళి మన ఆధార్ కార్డు తీసుకెళ్తే వేసేవచ్చు సార్ ఓటు. ఏ ఏరియా మీది? సనత్ నగర్ సార్. సనత్ నగర్. ఏంటి మరి ఈసారి ఎటుంది ఊపు? 2 పక్క పోటీగా ఉంది సార్. పింఛన్ ఇస్తున్నారా? అప్పుడే నేను 60 రాలేదు కదా సార్. పింఛన్ ఇస్తాను. ఇంకా ఫోన్ వచ్చేసింది సార్ నాకు. ఇంటి దగ్గర నుంచి చూడండి. హలో, ఏమో మరి వాళ్ళు ఇప్పుడు మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఆడికి చెప్పమన్నారు. సరే సంఘాలు వెళ్తే వెళ్ళా అంటే ఆడికి అమ్మ నాన్న కంగారు పడుతున్నారంట. ఆడికి ఇవ్వండి, మీరు పక్కనే ఉంటే ఇవ్వండి, ఒకసారి మాట్లాడతా. अरे बाबू तेरा अम्मा बाबा घाबरा पड़ते कोण की मर गया कहते ना तेरा दोस्ता वो नाम अभी क्या बोली नहीं अमेरिका अम्मा वो नाग अम्मा बाबा फोन करे जल्दी घर को जाओ बोले वो मट्टी की जाना कहते हैं। हेलो मट्टी की जाना कहते ना कोण की गुजर के कहते ना बाबू। हाँ अर्जेंट आओ बोले आम सब कर लेता के लिए चल जा। हेलो हाँ फिर तू घर का फोन नहीं है दिए। हेलो అవునాయా నువ్వు ఇంటికి ఫోన్ చేసి కనుక్కో ఆయన దాంట్లో కొట్టు నీ నెంబర్ నీకు గుర్తులేదా మరి కాగితం మీద రాసుకొని తెచ్చుకోవాలిగా వాళ్ళు ఏమో కంగారు పడుతున్నారు మీ ఫోన్ కरी जल्दी भिजाओ को हैमर को अब मैं बोलूँ भी फोन कर को बोल डाली तो शाम को का तो 8 होया था ना चल जा घर को चल जाओ क्या कि वो मट्टी जाना को तकलीफ ना बा है ना। हाँ तेरे घर में नंबर तो याद नहीं है तो कैसा हाँ तुम हाँ